వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరికైనా యూజ్ ఉంటేనే, అంటే ఈ వీడియో వల్ల మనకి ఆడియో వల్ల యూజ్ ఉంటుంది అంటేనే ఓపెన్ చేసి చూడండి. లేకపోతే కనుక మీరు ఓపెన్ చేస్తారు, 1-2 సెకండ్లు చూసి ఆఫ్ చేసేసారనుకోండి, అది ఎక్కువ మందికి వెళ్ళదండి ఆ వీడియో. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆటిజం వీడియోస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలామంది పేరెంట్స్లో అవగాహన కల్పించడం కోసం అండి. ఆటిజం అనేది తగ్గుతుంది అంటే, చాలామంది ఏంటంటే ఆటిజం వచ్చిన పిల్లలకి ఇంకా తగ్గదు, లైఫ్ లాంగ్ ఇలానే ఉంటారు అనే భ్రమలో ఉన్నారండి. లేదు, తగ్గుతుంది అని మా అబ్బాయిని ఎగ్జాంపుల్గా చూపించి అందరికీ అవగాహన కల్పించడం కోసం నేను ఆటిజం వీడియోస్ చేస్తున్నాను. కానీ చాలామంది ఓపెన్ చేస్తారు, 1-2 సెకండ్లు లేకపోతే 1 మినిట్ అలా చూసి క్లోజ్ చేసేస్తున్నారు. సో అలా చేయటం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే రేటింగ్ చూస్తారండి. ఇన్ని మినిట్స్కి బాగానే ఉంది, ఎక్కువ మందికి పంపించవచ్చు అని ఎక్కువ మంది వరకు తీసుకువెళ్తాడండి. మీరు చూసిన దాన్ని బట్టే ఎక్కువ మందికి వెళ్ళటానికి అవకాశం ఉంది. సో మీరు కొంచెం కొంచెం చూసి ఆఫ్ చేసేస్తున్నారు, అది ఎక్కువ మంది వరకు వెళ్ళదండి. నేను చేసిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేను చేసిన దాంట్లో చాలా కష్టం ఉందండి. ఒక నార్మల్ అయిన కిడ్ని బయటికి తీసుకొచ్చి మా అబ్బాయికి ఆటిజం కిడ్ ఇలా చేయటం వల్ల తగ్గింది అంటే నేను ఎంత ఆలోచించి చేస్తున్నానో మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే ఓపెన్ చేసి చూడండి, అది వినండి, లేకపోతే ఓపెన్ చేయొద్దు. ముందుగా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఏదైనా ఒకటి యాక్టివిటీ అవ్వండి, స్పీచ్ అవ్వండి, 1-2 రోజులు చేస్తున్నారు. చేసిన తర్వాత ఎవరికైనా బోర్ అనిపిస్తుందండి. ఆ రోజు ఇదేనా, ఈరోజు రెస్ట్ తీసుకుందాంలే, మళ్ళీ రేపు చేద్దాంలే, ఈరోజు ఏమైందిలే, ఒక 10 మినిట్స్ ఫోన్ ఇచ్చేద్దాంలే, ఒక 20 మినిట్స్ ఫోన్ ఇద్దాంలే, ఒక 10 మినిట్స్ ఆడుకుంటున్నాడు వదిలేద్దాంలే అని చేసి ఒక వారం రోజులు కంటిన్యూస్గా చేసి ఒక 2 డేస్ వదిలేయటం వల్ల ఉపయోగం ఉండదండి. ఆ కంటిన్యూషన్ అనేది రోజు ఉండాలి. మధ్యలో గ్యాప్ వచ్చిందంటే మీరు ముందు పడ్డ వారం రోజుల శ్రమ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఏదైనా అవనివ్వండి, అకాడమిక్ పరంగా అవనండి, యాక్టివిటీ పరంగా అవ్వండి, స్పీచ్ పరంగా అవనివ్వండి, ఏదైనా సరే మీరు ఒకరోజు రెస్ట్ తీసుకున్నారు అంటే ముందు చేసిన వారం 10 రోజులు పని మొత్తం వేస్ట్ అనండి. అందుకే చెప్తున్నాను, కంటిన్యూషన్ అనేది ఒకటి ఉండాలి ఖచ్చితంగా. కంటిన్యూషన్ ఉంటేనే ముందు పిల్లలు మనం చేసింది గుర్తుంచుకొని నెక్స్ట్ డే కూడా చేస్తారు. చాలామంది అంటే నేను చెప్పాను కదండి, గ్రూప్లో మా గ్రూప్ ఉందండి, వాళ్ళందరూ చాట్ చేసుకుంటూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలామంది 2 రోజులు బాగానే ఉంటున్నాడు, బాగానే చేస్తున్నాడు, తర్వాత మర్చిపోతున్నాడు అంటే బాబు ప్రాబ్లం కాదండి. బాబు అవనివ్వండి, పాప అవనివ్వండి, వాళ్ళ ప్రాబ్లం కాదు, అది మన ప్రాబ్లం. మనం కంటిన్యూ చేయకపోవటం వల్ల వాళ్ళు మర్చిపోతున్నారు. మనం కంటిన్యూస్గా చెప్తూ ఉంటే పిల్లలు ఒకసారి వచ్చిన దాన్ని మర్చిపోరండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కంటిన్యూషన్ ఎలా ఉండాలంటే, మార్నింగ్ టు నైట్ పడుకునేంత వరకు ఎన్ని అవర్స్ అయితే అన్ని అవర్స్, 18 యా 14 యా 15 ఎన్ని అయితే అన్నండి, అన్ని అవర్స్ మాట్లాడుతూనే ఉండాలి పిల్లలతో. లేకపోతే యాక్టివిటీ చేస్తున్నప్పుడైనా మనం నార్మల్గా చేస్తూ, నార్మల్ కిడ్స్కి అయితే ఏబిసి అని రాసిచ్చేసి రాసేయమ్మ అని చెప్తాం. అలా కాదు, ఏబిసిడి అని చెప్తూ మాట్లాడుతూనే ఉంటే వాడు ఎప్పటికో మీరు 10-15 డేస్ తర్వాత అనటానికి అవకాశం ఉంది. అంతేగాని మనం 2 రోజుల నుంచి నేర్పిస్తున్నాం చెప్పట్లేదు, ఏముందులే ఈ రోజుకి రెస్ట్ తీసుకుందాం అంటే రేపటి రోజు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. కంటిన్యూషన్ అనేది అవసరమండి. మీరు చేసే పనిలో కంటిన్యూషన్ లేకపోతే మీరు చేసిన శ్రమ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎంత శ్రమ పడాలి అంటే మనల్ని మనమే మర్చిపోయి వాళ్ళ కోసమే ఉంటున్నట్టు చేయాలండి. అర్థం చేసుకొని చెప్తాను ఎందుకనేది. ఖచ్చితంగా శ్రమ పడితే కనుక ఫలితం ఉంటుంది. ఫలితం ఉండేంత శ్రమ మనం పడుతున్నామా లేదా అనేది మీరు ఆలోచించుకుని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.